జగద్గురు బ్రహ్మర్షి ఆత్మబంధువులందరికీ నమస్కారం. స్వర్ణమాల కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్ లో ఉన్న వారందరికీ నమస్కారాలు. నా గురువులైన తటవర్తి దంపతులకు నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈ రోజు జ్ఞానదాత అమృత్ ప్రసాద్ సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. ఈ రోజు టాపిక్ కుంతీదేవి గురించి చెప్తారు సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. మాట వినపడుతుందా? నాకు జ్ఞానం అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన తిరుమలనాథ యూట్యూబ్ ఛానల్ వారికి, తిరుమలనాథ శక్తి క్షేత్రానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఈరోజు వ్యాస భగవానుడు రచించిన అష్టాదశ పురాణంలో ఒక భాగమైన మహాభారతంలోని పాత్రల్లో ఒక పాత్ర గురించి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కుంతీ మాత గురించి మనం తెలియజేస్తున్నాం. మహాభారతంలో శ్రీకృష్ణుడి తర్వాత కుంతి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆమె ఎప్పుడు ఒకరి మీద ద్వేషించటం కానీ కోపగించుకోవటం కానీ జరగలేదు. మహాభారత పాత్రలో కుంతీదేవి పాత్ర అత్యున్నతమైన పాత్ర. అయితే ఈరోజు మనము కుంతీదేవి గురించి 20 నిమిషాలు మాట్లాడుకుందాం. తర్వాత మెడిటేషన్ ఉంది, మెడిటేషన్ ఉంది. ఆ మెడిటేషన్ లో పాల్గొని మళ్ళీ ఒక 25 నిమిషాలు చెప్తుంది. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. మ్యూట్ లో ఉంది సార్, అన్మ్యూట్ చేసుకోండి. సూరసేనుని కుమార్తె వృధా. అయితే తర్వాత కుంతిభోజుడుకు సంతానం లేదు కనుక ఈ సూరసేనుని పుత్రికని దత్తత తీసుకోవటం జరిగింది. దత్తత తీసుకున్న తర్వాత ఈమె పేరు కుంతిగా మారింది. అప్పటి నుంచి కుంతీదేవిగా పిలువబడుతున్నది. ఈ ఒకటే కూతురు కావటాన అల్లారు ముద్దుగా పెరుగుతుంది కుంతిభోజుడి దగ్గర. కుంతిభోజుడి దగ్గర పెరిగే కాలంలో 10-15 సంవత్సరాలు అనుకుంటా. ఆ టైంలో దుర్వాస మహాముని వస్తుండ అనమాట కుంతిభోజుడి దగ్గరికి. కుంతిభోజుడు ఈ కుంతి మాతను పిలిచి, నువ్వు ఈ దుర్వాస మహాముని చాలా కోపిష్టమ్మా, ఆయన గురించి మొత్తం తెలియజేసి ఈయనకు సకల సౌకర్యాలు ఆయన ఉన్నంత వరకు ఆయన చెప్పినట్లు వినుకొని ఆయనను మంచిగా చూసుకోమని చెప్పడం జరిగింది. అయితే 1 సంవత్సరం కాలం దుర్వాస మహాముని కుంతిభోజుడు కుంతిభోజుడి దగ్గర మధ్యరాత్రికి వచ్చినా గాని ఆమెకు దుర్వాస మహామునికి మంచి సపర్యలు చేసుకుంటూ అతనికి అన్ని అనుకూలంగా నడుచుకుంటుంది అనమాట. అతనికి బాగా దురమాగిన పండ్లు కానీ మొత్తం పండ్లు కానీ పెట్టకుండా మంచిగా దూరమాగిన పండ్లను పెట్టుకుంటూ అతనికి సకల సౌకర్యాలు అందించింది అనమాట. దానికి దుర్వాస మహాముని ముగ్ధుడై అతని దివ్య దృష్టితో ఈ కుంతీదేవిని చూడగా అదొక లోపం కనిపించింది. ఆ లోపానికి నేను ఈ మంత్రం చెప్తే ఈమె తగినట్టు ఉంటుందని ఆ కుంతీదేవికి మంత్రం ఉపదేశించటం జరిగింది. నీవు ఈ మంత్రం చదివి ఎవరినైనా తలుచుకుంటే నీకు పుత్ర సంతానం కలుగుతుందమ్మా అని చెప్తాడనమాట. చెప్తే కుంతీదేవికి ఏం అర్థం కాదు, చిన్న వయసు కదా, ఏం అర్థం కాదు. దుర్వాస మహాముని వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఓ మంత్రం పఠించి సూర్య భగవాన్ని ఆహ్వానిస్తుంది అనమాట. సూర్య భగవాన్ ఆహ్వానించగానే సూర్య భగవానుడు దర్శనమై ఈమెకు
ఒక బాలుని ప్రసాదిస్తాడు. అతను కవచ కుండలాలతో ఉంటాడు అనమాట. ఉంటే ఈమెకు ఈ కుంతీదేవి నిర్ఘాంతపోయి అది సంతోషపడాలా దుఃఖపడాలా ఏం అర్థం కాక నిశ్చేష్టురాలు అయి ఉండి చూసుకుంటూ ఉంటే అతనికి సూర్య భగవానుడు ప్రసాదించి ఇతను ఉత్తమమైన పురుషుడు కాగలడని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే కుంతిదేవి ఏం చేయాలో తెలియక రాజపుత్రిక కాబట్టి ఈ సమాచారం బయట తెలిస్తే అంత అబాస్ పాలవుతారని, తండ్రి అబాస్ పాలవుతాడు, నేను అబాస్ పాలవుతానని తెలిసి అతన్ని ఒక పెట్టెలో పెట్టి కొన్ని నాణ్యాలు అతని చుట్టూరు పరిచి గంగా నదిలో వదిలివేయటం జరుగుతుంది. ఇక కుంతీదేవికి ఆ రోజు నుంచి ఆ మనసంతా అల్లకల్లోలంగా ఉండి ఆలోచన వచ్చినప్పుడల్లా ఆ బాలుడిని నేను తీసుకొని గంగా నదిలో వదిలిపెట్టి తిని అతను ఏమైపోయిండో అతని జీవితం ఎట్లుందో అని ఆలోచిస్తూ బాధపడుతూ జీవితం గడుతుంటుంది అనమాట. తర్వాత యుక్త వయసురాలు కాగానే కుంతిభోజుడు ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకొని స్వయంవరం ప్రకటిస్తాడు. స్వయంవరంలో మన పాండురాజు అక్కడికి వెళ్ళి కుంతీదేవిని వివాహం చేసుకోవటం జరుగుతుంది. కుంతీదేవి వివాహం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ హస్తినాపురానికి వచ్చి జీవిస్తుంటే మళ్ళీ పాండురాజు యుద్ధానికి వెళ్ళి ఒక రాజును ఓడించి మాద్రీదేవిని పెళ్లి చేసుకొని వస్తాడనమాట. పెళ్లి చేసుకొని వచ్చినా ఇవేమో అన్నదనమాట. ఆ రోజుల్లో రాజులు 2-3 భార్యలు చేసుకునేవారు. ఆ విధంగా అతను చేసుకొని వస్తాడు. చేసుకొని వచ్చిన తర్వాత ఒక రోజు అడవికి వెళ్తారనమాట. ఆ అడవికి వెళ్తే ఒక జింకను కదలటం ఈ పాండురాజు గమనిస్తాడు. పాండురాజు గమనించి ఒక బాణం వదులుతాడనమాట. బాణం వదలంగానే అక్కడ మునులు జింకల వేషం ధరించి సంభోగం చేస్తుంటారు. సంభోగం చేస్తుంటే ఆ బాణం ఏదో కదలిక ఉంది, జింకల కదలిక ఉందని బాణం వేస్తాడు కదా. బాణం వేయంగానే అతను మళ్ళీ మును రూపం దాల్చి ఇతన్ని పాండురాజు శపిస్తాడనమాట. నీవు ఎప్పుడైతే భార్యతో సహజీవనం గడపడానికి ప్రయత్నించినప్పుడు ఆ క్షణమే నువ్వు మరణిస్తావని శాపం పెడతాడు. కిందవుడు అనే మహాముని శాపం పెట్టడం జరుగుతుంది అనమాట. శాపం పెట్టడం జరిగినప్పుడు ఆ విషయం కుంతీదేవికి మాద్రికి తెలియజేస్తారు. తెలియజేయంగానే కుంతీదేవి అయ్యో ఇట్లా అయిపోయానా అని నేను పెళ్లిగా అతనికి నాకు దుర్వాస మహాముని ఇట్లా నాకు ఒక మంత్రం చెప్పిండు. ఆ మంత్రం తెలుసుకొని ఎవరినైతే ఆహ్వానిస్తానో అతని ద్వారా నాకు పుత్ర సంతానం కలుగుతుందని పాండురాజు చెప్పడం జరుగుతుంది. పాండురాజు ఆ విషయం తెలుసుకొని మంచి సంతోషం, నువ్వు అట్లే ఆహ్వానించు అని చెప్తాడనమాట. అయితే ధర్మదేవుణ్ణి ఆహ్వానిస్తారు. ఆహ్వానించగానే ఒక పుత్రుడు ప్రసాదిస్తాడనమాట. అతని పేరు యుధిష్ఠిరుడు అని నామకరణం చేయటం జరుగుతుంది. ఆ ధర్మరాజు తర్వాత ధర్మంగా ఉంటాడు కాబట్టి, ధర్మ స్వరూపుడు కాబట్టి ఆ యుధిష్ఠిరుడి పేరే ధర్మరాజుగా పలకడం జరుగుతుంది. రెండోసారి వాయుదేవుడిని ఆహ్వానిస్తుంది. వాయుదేవుని ఆహ్వానించగానే వాయుదేవుని అనుగ్రహంతో భీముడు జన్మిస్తాడు. తర్వాత ఇంద్రదేవుని ఆహ్వానించి ఆ మంత్రం చదివి ఆహ్వానిస్తుంది అనమాట. ఆహ్వానించగానే ఇంద్రదేవుని అనుగ్రహంతో అర్జునుడిని జన్మిస్తాడు అనమాట. ఇతను అసమాన ధనుర్ధారిలో ఉత్తమ శ్రేష్ఠుడు అనమాట. తర్వాత ఈ ముగ్గురు పుత్రులు ఆహ్వానించి వచ్చిన తర్వాత మాద్రి రెండో భార్య ఉంటుంది కదా, రెండవ భార్య కూడా ఈ మంత్రం చెప్పుద్ది అనమాట. ఈ ఒక్కతే ఆ మంత్రాన్ని ఉపయోగించుకోకుండా ఆ మాంత్రి ద్వారా కూడా పుత్ర సంతానం కలగాలని మాంత్రికి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ మాంత్రి కూడా ఆ మంత్రాన్ని జపించి అశ్విని దేవతలను ఆహ్వానిస్తుంది. అశ్విని దేవతలను ఆహ్వానించగానే నకులు సహదేవులు ఇద్దరిని ప్రసాదిస్తాడనమాట. అయితే ఇక్కడ కుంతీదేవి గొప్పతనం చెప్పుకోవాలి. ఆమె తన వద్ద ఉన్న దివ్య వరాన్ని స్వార్థంగా దాచుకోలేదు. తన సహభార్య మాంద్రితో కూడా పంచుకున్నది. అది ఒక్కొక్కరు నేనే గొప్ప ఉండాలి, నాకే సంతానం కలగాలి
ఆమె కలిగిన ఒకటే కలగకపోయినా ఒకటే అని చాలా మంది ఆలోచిస్తారు. కానీ కుంతిదేవి అలా ఆలోచించలేదు. నాకు 3 సంతానం కలిగింది. అయితే రెండో భార్య కూడా సంతానం కావాలి కాబట్టి తనకు తెలిసిన మంత్రాన్ని మాంత్రి కూడా చెప్పడం జరిగింది. ఆ మంత్రాన్ని ఉపయోగించి మాంత్రి కూడా నకులుడు సహదేవుడు అశ్విని దేవతలని ఆహ్వానించి ఆ మంత్రం చదవటం వలన నకులుడు సహదేవుడు మాంత్రికి కూడా ప్రసాదించడం జరుగుతుంది అనమాట అశ్విని దేవతలు. అయితే ఆమె కూడా ఈర్ష, స్వార్థం, ద్వేషం లేకుండా ఆ మంత్రం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో ఆధ్యాత్మికం ఏదంటే నిజమైన మహాత్ములు తన వద్ద ఉన్న వరాన్ని ఇతరుల మేలు కోసం ఉపయోగిస్తారు. అసూయ, స్వార్థం, ద్వేషం ఉన్న చోట ధర్మం నిలవడు. పంచుకోవడం వల్లే కుటుంబంలో ప్రేమ, సమాజంలో శాంతి పెరుగుతాయి. ఇప్పుడు చూడు, ఈ మాంత్రిక ఎప్పుడైతే ఈ మంత్రం చెప్పిందో వాళ్ళు తోటికోడళ్ళే కానీ అక్క చెల్లెళ్ళ కన్నా అన్యోన్యంగా ఉంటారు అనమాట. ఇప్పుడు అక్క ఏం దాచుకోకుండా అతనికి ఆమె కూడా ఆమెతో పంచుకున్నది కాబట్టి ఆమె కూడా ఇద్దరు సంతానం ఆమె కూడా కలిగరు కాబట్టి ఇద్దరు అన్యోన్యంగా జీవించేటందుకు ఇది ఉపయోగపడుతుంది ఇట్లా పంచుకోవటం మూలాన. తర్వాత పాండురాజు ఒకరోజు అనుకోకుండా ఆ అరణ్యంలో తపస్సు చేసుకుంటూ జీవిస్తుంటాడు అనమాట. జీవిస్తుంటే అనుకోకుండా ఆ మాంద్రి ఆ పూలవనంలో తిరుగుతుంటే ఇతను వృద్ధిస్తుడై ఆ మాంద్రితోని సాగమనం చేయబోయే వరకు ఆ టైంలో పాండురాజు మరణిస్తాడు. మరణించితే నా మూలానంగానే మరణించింది కానీ మాంద్రి కూడా అతనితో ఇద్దరు సహగమనం చేస్తుంది అనమాట. మాంద్రి పాండురాజు ఇద్దరు, పాండురాజుతో పాటు మాంద్రి కూడా సహగమనం చేస్తుంది అనమాట. చేసిన తర్వాత ఈ 5 పిల్లల ఈ ఇద్దరు పిల్లల కుంతీదేవికి అప్పచెప్తుంది అనమాట సహగమనం చేసేటప్పుడు. చెప్పితే ఈమె పిల్లలు 3 పిల్లల కన్నా కుంతీదేవి ఆ నకులుడు సహదేవుడిని ఇంకా ఎక్కువ చూసుకుంటుందని వ్యాస భగవానుడు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 5 పిల్లలు చిన్న పిల్లల్ని పెట్టుకొని హస్తినాపురానికి చేయటం జరుగుతుంది కుంతీదేవి. ఎలాగైనా ఇప్పుడు రాజు కదా, ఈ పిల్లలు కూడా రాజుగా తయారు చేయాలని హస్తినాపురానికి తీసుకొని పోద్ది అనమాట. హస్తినాపురానికి తీసుకొని పోతే ఈమె ధైర్యం చేయలేదు. భర్త పోయిండు, తోడుకోడలు పోయినా ధైర్యం జడక విశ్వాసంతో ధర్మాన్ని ఆధారంగా చేసుకొని పాండవులను పెంచింది. జీవితంలో పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాండురాజు చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు రాజు అవుతాడు అనమాట. ఆ రాజుకి ఏం కోరుకుంటుంది అంటే నా కొడుకులే రాజ్యాభిషేకం చేయాలి, పాండురాజుకు ఆ అదృష్టం లేకుండా చేయాలనే ఆలోచనతోని వీళ్ళనే చూసుకుంటూ ఎక్కువ వీళ్ళకే ప్రేమానురాగాలు దుర్యోధను మీదనే విపరీతమైన ప్రేమ ఉంటుంది అనమాట. ఇతనే రాజుగా చేయాలని. ఇప్పుడు పిల్లలు ఇక్కడ అందరు ఒకటేది దగ్గర సహజీవనం చేస్తుంటే నీటిలో పెట్టుకోండి, మాట్లాడుతున్నారు ఎవరో. సహజీవనం చేస్తుంటే వీళ్ళు భీముడిని ఒకరోజు నదిలో తోయటం జరుగుతుంది. ఒకటే దగ్గర వీళ్ళు సహజీవనం చేయించలేరు, వీళ్ళని వేరే దగ్గర పంపేయాలని విదురుడు, భీష్ముడు ఆలోచనతో వీళ్ళని వేరే దగ్గర పంపేయాలని అనుకుంటుంటే వాళ్ళకు లక్కా గృహం కల్పించి లక్కాతో తయారు చేసిన గృహంలోకి పంపేయటం జరుగుతుంది అనమాట. పంపేయటం జరుగుతుంటే పంపించేటప్పుడే విదురుడు కుంతీదేవి కొన్ని సూచనలు, సలహాలు ఇస్తాడనమాట. సలహాలు ఇస్తుంటే అది ఒక మధ్యరాత్రి ఈ శకుడు దాన్ని తగలబెట్టేస్తాడు అనమాట. తగలబెట్టేస్తే అప్పుడు భీముడు ఆ నలుగురిని రక్షిస్తాడు. భీముడితో పాటు తల్లి, 4 అన్నదమ్ములను రక్షించి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. అయితే అట్లా వీళ్ళు రక్షింపబడతారు అనమాట విదురుడు సూచన సలహాలతోటి. కొంత దూరం
ఆ అడవిలో ప్రయాణం చేస్తుంటే అప్పుడు అశ్వత్థామ వీళ్ళని ఎట్లాగైనా దొరికించుకొని చంపేయాలని దుర్యోధన ప్లాన్ అశ్వత్థామ చెప్తే అశ్వత్థామ కూడా తిరుగుతుంటాడు అనమాట. తిరుగుతుంటే వీళ్ళు అనుకోకుండా ఇడింబి వనంలోకి ప్రవేశిస్తారు. ఇడింబి వనంలోకి ప్రవేశిస్తే ఎక్కడో మనిషి వాసన వస్తుంది, మన వనంలోకి వచ్చిండ్రు, ఇడింబాసుడు చెల్లెల్ని పంపిస్తాడు అనమాట. ఆ మనుషుల్ని తీసుకొని రా, మనం భుజిద్దాం అని చెప్తాడు. చెప్తే ఆ హిడింబి వచ్చి వీళ్ళని చూసి ఈ భీముడు బలశాలిని గమనించి భీముడు ఎట్లయినా పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగినదై ఆ మంచి మానవ రూపం ధరించి అందగత్తెగా వచ్చి వీళ్ళ ముందు నిలబడుతుంది అనమాట. ముందు నిలబడి కొన్ని 1-2 రోజులు ఉన్న తర్వాత భీముడుతో సహజీవనం గడపాలని కుంతీదేవి చెప్తారు అనమాట. కుంతీదేవి దానికి అనుమతించి, నీవు రాక్షస పుత్రుడు అయినా కానీ నీ గుణగణాలను చూసి మెచ్చుకుంటున్నా అని ఆ ఇడింబిని ఆ భీష్మునికి ఇచ్చి కొన్ని రోజులు గడపమని చెప్పుద్ది అనమాట. చెప్పితే ఆ చెప్పిన ఆ రాక్షస కన్య అయినా కానీ కుంతీదేవి మంచి గుణం వల్ల నీవు కోరి వచ్చినావు కాబట్టి నీ కోరిక తీరుస్తాడని ఆమెకు వరం ఇవ్వడం జరిగింది. ఆ హిడింబి కూడా నా దగ్గర కొన్ని క్షణాల నుంచి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు, నేను ఇంకా ఏమి కోరను, కొన్ని క్షణాలు గడిపే భాగ్యం నాకు కలిగించమని కుంతీదేవి ప్రాధేయపడుతుంది అనమాట. అలాగని కుంతీదేవి అందరిని ఒప్పించి ఆ భీముడికి కొన్ని గడియలు ఉండమని చెప్పితే అప్పుడు ఘటోత్కచుడు పుడతాడు అనమాట. పుట్టిన తర్వాత అక్కడి నుంచి ఆ వనంలో నుంచి ఎంతకు దారి చూపెడుతుంది, వెళ్ళిపోయి మళ్ళీ ఈ ద్రుపద మహారాజు రాజ్యంలోకి ప్రవేశిస్తారనమాట. ద్రుపద మహారాజు రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ద్రుపద మహారాజు దగ్గరికి ఈ ద్రుపది స్వయంవరం ప్రకటిస్తారనమాట. స్వయంవరం ప్రకటించినప్పుడు అర్జునుడు ఆ స్వయంవరంలో ఆ చాప కన్నుకు బాణం వేసి ద్రౌపదిని గెలుచుకొని తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి అమ్మ భిక్ష తెచ్చిన అంటది. వీళ్ళు భిక్ష ఆనే వరకు ఆ కుంతీదేవి లోపల పూజ చేసుకుంటూ ఉంటది అనమాట. ఓ వ్రతం చేసుకుంటూ ఉంటది, బయటికి గమనించదు. రోజు పండ్లు పలహారాలే కదా తెచ్చేది, ఈ రోజు కూడా పండ్లు పలహారాలే తేవచ్చని ఐదుగురు పంచుకోండి నాన్న అంటది అనమాట. ఐదుగురిని పంచుకోమనే వరకు వీళ్ళంతా నిశ్రేష్ఠులు అవుతారు అనమాట. చూడకుండానే మాట అన్నది కదా, చూడకుండానే మాట అనే వరకు వీళ్ళందరూ నిశ్రేష్ఠులై వీళ్ళు తెల్ల మొక్కలే చూసుకుంటుండే వరకు కుంతీదేవి బయటకు వచ్చి చూసి ఆమె కూడా నిశ్రేష్ఠులు అవుతారు అనమాట. రోజు పండ్లు పలహారాలు పట్టుకొచ్చేది, అది అందరికి పంచి పెట్టేదాన్ని కదా, ఈ రోజు కూడా అదే విధంగా నేను చెప్పినా అయ్యో ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటూ ఉంటుంది అనమాట. అనుకుంటున్నా కానీ ఈరోజు దుగ్గిరాల లక్ష్మీది ఇప్పుడు 2:23కు 11:23 అది ఉందండి. అది ఒక 20 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 20 నిమిషాలు కుంతిదేవి గురించి మాట్లాడుకుందాం. గ్రూప్ మెడిటేషన్. గెలాక్సీ అంతటా మెడిటేషన్ లో కూర్చోండి అందరూ. What do you usually do with 20 minutes? Scroll through short videos, reply to a few messages, or play a quick game. Maybe grab a quick meal. ఈ ధ్యానం కోసం మనం సుమారుగా 1.5 నుంచి వర్క్ చేస్తున్నాము. మరి ఆ వ్యక్తి ఈ రోజు రానే వచ్చింది. బార్బో బాస్కెట్ లో లాస్ట్ గ్రహాల కూటమి నెప్ట్యూన్ మరియు ప్లూటో సెక్స్టైల్ కాంబినేషన్ లో ప్రవేశిస్తున్నాము. ఎనర్జీస్ ఇప్పటికే విపరీతంగా బిల్డ్ అవుతున్నాయి. ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఎనర్జీస్ అన్ని కూడా బ్రాడ్కాస్ట్ అవుతున్నాయి భూమి మీదకి. సోలార్ సిస్టమ్ లో ఉన్న గ్రహాల నుంచి, అలాగే కాంతి బలగాల నుంచి, స్నేహపూర్వక గెలాక్టిక్ కాంతి జీవుల నుంచి ఎన్నో రకాల ఎనర్జీస్ అన్ని కూడా న్యూ ఎర్త్ మరియు న్యూ హెవెన్ ఎనర్జీస్ అన్ని యాంకర్ అవుతున్నాయి.
న్యూ హెవెన్ ఎనర్జీస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. న్యూ ఎర్త్ ఎనర్జీస్ కూడా భూమి లోపల నుంచి పైకి వస్తున్నాయి. మరి ఈ సమయంలో ధ్యానం చేసుకుంటూ గోల్డెన్ ఏజ్ కి స్వాగతం పలుకుదాం. గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ ని 4 దశాబ్దాల తర్వాత యాంకర్ చేయబోతున్నాము. చాలా మంది మొట్టమొదటిసారిగా ఈ ఎనర్జీస్ ని యాంకర్ చేస్తున్నారు. కొంతమంది 4 దశాబ్దాల క్రితం పుట్టి ఉన్న తెలియకుండా ఎనర్జీస్ యాంకర్ చేసి ఉండొచ్చు. అప్పుడు తెలిసి చేసినా తెలియకుండా చేసినా మన ద్వారా కొన్ని ఎనర్జీస్ అయితే భూమి మీదకి ఇప్పటికీ స్ప్రెడ్ అయినాయి. మరి మరింతగా స్ప్రెడ్ చేయడానికి గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ ని సక్సెస్ఫుల్ గా భూమి మీద యాంకర్ చేస్తూ గోల్డెన్ ఏజ్ ని భౌతిక తలంలో మేనిఫెస్ట్ చేయడానికి మనందరం ఇప్పుడు సమాయత్తం అవుతున్నాము. రిలాక్స్డ్ గా కూర్చోండి. ముందుగా ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుని విజువలైజేషన్ వీడియో చూసి ఆ తరువాత 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ గైడెడ్ మెడిటేషన్ చేస్తాము. పార్ట్ 2 ప్రశాంతంగా రిలాక్స్డ్ గా శ్వాస మీద ధ్యాస. మీ దగ్గర చింతామణి ఉంటే గనక పట్టుకోండి. టాకెనైజర్ చింతామణి. మీ తల పైభాగంలో సోల్ స్టార్ చక్ర ఒక అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. నాతో పాటు సోల్ ఇన్వికేషన్ చెప్పండి. నేను ఆత్మను. నేను దైవిక కాంతిని. నేను దైవిక ప్రేమను. నేను దైవిక సంకల్పాన్ని. నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ క్షణంలో 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2 ధ్యానంలో కూర్చున్న ప్రతి ఒక్కరి సోల్ స్టార్ చక్రాకి తెల్లని కాంతితో కలపబడుతున్నాము. మన యొక్క పాలకుంత గెలాక్సీ మధ్యలోనున్న గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి ఎలక్ట్రిక్ బ్లూ లైట్, ఎలక్ట్రిక్ నీలి కాంతి గెలాక్సీ అంతటా ప్రవహిస్తూ సౌర వ్యవస్థలోకి ఎంటర్ అవుతూ సౌర వ్యవస్థలోని అన్ని కాంతి జీవుల ద్వారా భూమి మీద ఉన్న ప్రాణులన్నిటి ద్వారా మీ ద్వారా భూమధ్య భాగం వరకు ప్రవహిస్తున్నది. కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి ఈ భూమి మీద పుట్టిన 1,44,000 లైట్ వర్కర్ల యొక్క రే ఎనర్జీలు ఎన్నైతే ఉన్నాయో ఆ ఎనర్జీస్ అన్ని కూడా కాస్మిక్ సెంట్రల్ సన్ నుంచి వెలువడి ఆ రే ఎనర్జీలతో ఏ లైట్ వర్కర్లు అయితే రిజనేట్ అవుతున్నారో అందరి లోపలికి ఆ రే ఎనర్జీస్ యాంకర్ అవుతున్నాయి. ఇవన్నీ విశ్వపు కిరణాల యొక్క శక్తులు. భూమి మీద ఒకప్పుడు ఎంతమంది అయితే దేవుళ్ళు నడియాడారో వారందరి శక్తులు, డివైన్ మాస్కులైన్ అండ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అన్ని కూడా భూమి మీద ఈ సమయంలో ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరి ద్వారా భూమధ్య భాగం వరకు వెళుతున్నది. .
నెమ్మదిగా కళ్ళు తెరిచి విజువలైజేషన్ వీడియో చూద్దాము. విజువలైజేషన్ వీడియో చూసిన తర్వాత అప్పుడు ధ్యానానికి సిద్ధమవుదాం. ఒక ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి. మీ సంకల్పం ఇలా చెప్పండి: 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ లో సహాయపడే ఒక సాధనంగా ఈ ధ్యానం ఉపయోగించబడింది. ధ్యాన సమయంలో మరియు ఆ తర్వాత మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడానికి వైలెట్ జ్వాలను దాని యొక్క ప్రాథమిక మూలం నుండి ఆహ్వానించండి. కాంతికి సేవ చేయని వాటిని అన్నిటినీ రూపాంతరం చెందించమని చెప్పండి. ఆకాశం నుండి నూతన స్వర్గం యొక్క ఓపల్ రత్నం యొక్క నీలి కాంతి తరంగం మీ హృదయ చక్రంలోకి దిగి వస్తున్నట్లు ఈ ప్రక్రియకు సకల విశ్వ కాంతి జీవులు మద్దతిస్తున్నట్లు విజువలైజ్ చేయండి. నూతన భూమి యొక్క ఎమరాల్డ్ ఆకుపచ్చ కాంతి తరంగం భూమి నుండి ఉద్భవించి మీ హృదయ చక్రంలోకి ఆరోహిస్తున్నట్లు ఈ ప్రక్రియకు సకల భూగర్భ కాంతి జీవులు మద్దతిస్తున్నట్లు విజువలైజ్ చేయండి. ఈ రెండు శక్తులు మీ హృదయంలో విలీనమై మీ చుట్టూ స్వర్గం యొక్క ఓపల్ రత్నం యొక్క నీలి ఆకుపచ్చ శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తున్నట్లు విజువలైజ్ చేయండి. మీరు ఎల్లప్పుడూ కోరుకున్న పరిపూర్ణ జీవితమైన మీ గోల్డెన్ టైమ్ లైన్ మీ కోసం ఆవిష్కృతమవుతున్నట్లు విజువలైజ్ చేయండి.
భూగ్రహంపై సంఘటనల గమనం సాధ్యమైనంత అత్యంత సానుకూల టైమ్లైన్లోకి, భూగ్రహ గోల్డెన్ టైమ్లైన్లోకి మారుతున్నట్లు విజువలైజ్ చేయండి. నూతన స్వర్గం యొక్క ఓపల్ రత్నం యొక్క నీలికాంతి మరియు నూతన భూమి యొక్క ఎమరాల్డ్ ఆకుపచ్చ కాంతి అన్ని అసమానతలను హీల్ చేస్తూ, అన్ని బాధలను తొలగిస్తూ, పేదరికాన్నంతటినీ తుడిచివేస్తూ మరియు మానవాళి మొత్తానికి సమృద్ధిని తెస్తున్నట్లు విజువలైజ్ చేయండి. మానవాళి యొక్క గొప్ప ఆధ్యాత్మిక జాగృతిని మరియు నూతన పునరుజ్జీవనం యొక్క ఆవిర్భావాన్ని విజువలైజ్ చేయండి.
భూమిపై ఉన్న సకల జీవులకు స్వచ్ఛమైన కాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని తీసుకువచ్చే అక్వేరియస్ యుగపు ఒక కొత్త గొప్ప విశ్వచక్రం ప్రారంభమవుతున్నట్లుగా విజువలైజ్ చేయండి. విజయం కాంతిదే. విజువలైజేషన్ వీడియో చూసాం కదా, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్నాం. మరి కొద్దిసేపు శ్వాస మీద ధ్యాస, ధ్యాన స్థితిలోకి పూర్తిగా వెళదాము. అయితే గైడెడ్ మెడిటేషన్ లో వస్తున్న సూచనలు ఫాలో అవుతూ విజువలైజ్ చెయ్యండి. ప్రశాంతంగా కూర్చొని ఈ క్షణం కోసం ఎన్నో జన్మల నుంచి ట్రైన్ అయ్యాము. ఎన్నో రకాల పద్ధతుల్లో మన యొక్క నక్షత్ర లోకం నుంచి మన యొక్క సామర్థ్యాలని తెచ్చుకొని భూమి యొక్క చరిత్రలోనే గోల్డెన్ ఏజ్ స్వర్ణయుగాన్ని స్థాపిస్తామని, ఇప్పటి వరకు చేసిన ఎన్నో ధ్యానాల ద్వారా ఎన్నో తలాలలో స్థాపించాము స్వర్ణయుగాన్ని. ఈరోజు స్వర్ణయుగపు ఎనర్జీస్ ని భౌతిక తలంలోకి తీసుకొస్తున్నాము. భూమి మీద మార్పు రావాలంటే, భూమి మీద భౌతికమైన మార్పు చూడాలంటే భౌతికంగా ఉన్న జీవుల ద్వారానే మార్పు వచ్చి తీరుతుంది. ఎన్నిసార్లు ఎనర్జీ తలాల్లో మార్పులు జరిగినా భౌతిక తలంలో స్పష్టీకరించబడాలి అంటే భౌతికంగా ఉన్న మానవులు మరి అన్ని రకాల జీవుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. When you want to see the change at the physical level, you have to work, you have to manifest at the physical plane. Manifestation occurs through the physical beings. Manifestation యొక్క రహస్యమే అది. మరి ఈరోజు మన అందరి ద్వారా స్వర్ణయుగం యొక్క ఎనర్జీలు భూమి యొక్క భౌతిక తలంలో 4 దశాబ్దాల తర్వాత యాంకర్ చేయబోతున్నాము. నెప్ట్యూన్ మరియు ప్లూటో సెక్స్టైల్ కాంబినేషన్ లో ఇది ఆధ్యాత్మిక విప్లవానికి, అందరిలోని ఆధ్యాత్మిక అగ్ని, స్పిరిచువాలిటీలోనే జీవితం అంతా ఉంది.
స్పిరిచువాలిటీతోనే ప్రపంచం ముందుకు వెళుతుంది అనే అవేకనింగ్ రావాలని కోరుకుందాము. ఆధ్యాత్మికత లేనిది మరేదీ లేదు. ఆధ్యాత్మికత ద్వారానే జీవనం, ఆత్మ విజ్ఞానం, టెక్నాలజీ బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ కూడా బ్యాలెన్స్ లో ఉంది ప్రస్తుతం. రెండు బ్యాలెన్స్డ్ గా నడుస్తున్న ఈ సమయంలో గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ మనం యాంకర్ చేయబోతున్నాము. మీ సోల్ స్టార్ చక్ర ద్వారా మీ యొక్క సోల్ ఫ్యామిలీకి, ఆత్మ కుటుంబీకుల యొక్క సోల్ స్టార్ చక్రాకి కనెక్ట్ అవ్వండి. తెల్లని కాంతితో వారు ఏ తలంలో, ఏ గ్రహంలో ఉన్నప్పటికీ కూడా వారందరి సోల్ స్టార్ చక్రాకి తెల్లని కాంతితో కనెక్ట్ అవుతున్నారు. మీరు మీ ఆత్మ కుటుంబం ప్రణాళిక ఒకటే ఉంటుంది. ఎటువైపు నుంచి పనిచేసిన ఆ ఆత్మ ప్రణాళిక ఒక ఆత్మ కుటుంబానికి ఒకటే. మీ సోల్ స్టార్ చక్ర ద్వారా మీ యొక్క సోల్మేట్స్ కి, ట్విన్ సోల్ కి కూడా కనెక్ట్ అవుతూ ప్రశాంతంగా కూర్చుని 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2 గైడెడ్ మెడిటేషన్ ని వింటూ సూచనలు ఎలా అయితే వస్తున్నాయో అలాగా ఫాలో అవుతూ విజువలైజ్ చేస్తూ ఒక 20 నిమిషాల పాటు అద్భుతంగా ధ్యానం చేద్దాం. ఒక ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి.
సంకల్పం ఇలా చెప్పండి. 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ లో సహాయపడే ఒక సాధనంగా ఈ ధ్యానం ఉపయోగించబడింది. సమయంలో మరియు ఆ తర్వాత మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడానికి వైలెట్ జ్వాలను దాని యొక్క ప్రాథమిక మూలం నుండి ఆహ్వానించండి. కాంతికి సేవ చేయని వాటిని అన్నిటినీ రూపాంతరం చెందించమని చెప్పండి. ఆకాశం నుండి నూతన స్వర్గం యొక్క ఓపల్ రత్నం యొక్క నీలి కాంతి తరంగం మీ హృదయ చక్రంలోకి దిగి వస్తున్నట్లు ఈ ప్రక్రియకు సకల విశ్వ కాంతి జీవులు మద్దతిస్తున్నట్లు విజువలైజ్ చేయండి. నూతన భూమి యొక్క ఎమరాల్డ్ ఆకుపచ్చ కాంతి తరంగం భూమి నుండి ఉద్భవించి మీ హృదయ చక్రంలోకి ఆరోహిస్తున్నట్లు ఈ ప్రక్రియకు సకల భూగర్భ కాంతి జీవులు మద్దతిస్తున్నట్లు విజువలైజ్ చేయండి.
ఈ రెండు శక్తులు మీ హృదయంలో విలీనమై మీ చుట్టూ స్వర్గం యొక్క ఓపల్ రత్నం యొక్క నీలి ఆకుపచ్చ శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తున్నట్లు విజువలైజ్ చేయండి. మీరు ఎల్లప్పుడూ కోరుకున్న పరిపూర్ణ జీవితమైన మీ గోల్డెన్ టైమ్ లైన్ మీ కోసం ఆవిష్కృతమవుతున్నట్లు విజువలైజ్ చేయండి. భూగ్రహంపై సంఘటనల గమనం సాధ్యమైనంత అత్యంత సానుకూల టైమ్లైన్ లోకి భూగ్రహ గోల్డెన్ టైమ్లైన్ లోకి మారుతున్నట్లు విజువలైజ్ చేయండి.
నూతన స్వర్గం యొక్క ఓపల్ రత్నం యొక్క నీలికాంతి మరియు నూతన భూమి యొక్క ఎమరాల్డ్ ఆకుపచ్చ కాంతి అన్ని అసమానతలను హీల్ చేస్తూ అన్ని బాధలను తొలగిస్తూ పేదరికాన్ని అంతటినీ తుడిచివేస్తూ మరియు మానవాళి మొత్తానికి సమృద్ధిని తెస్తున్నట్లు విజువలైజ్ చేయండి. మానవాళి యొక్క గొప్ప ఆధ్యాత్మిక జాగృతిని మరియు నూతన పునరుజ్జీవనం యొక్క ఆవిర్భావాన్ని విజువలైజ్ చేయండి. భూమిపై ఉన్న సకల జీవులకు స్వచ్ఛమైన కాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని తీసుకువచ్చే అక్వేరియస్ యుగపు ఒక కొత్త గొప్ప విశ్వచక్రం ప్రారంభమవుతున్నట్లుగా విజువలైజ్ చేయండి.
నేను దగ్గర చెప్పలేదు. సంవత్సరం 1221 అసెన్షన్ అని చెప్పు. నాకు రాలేదే. ఓకేనమ్మా. హలో, ఎవరు వినపడట్లేదా? ఓంకార మేడం సార్ ఉన్నారు? ఉన్నారా? మేడం ఉన్నాం. ఏమి ఎట్లా వినపడిందో మరి. లేదు మేడం, మంచిగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. అందరికి అర్థమయ్యేటట్టు ఒక మంచి కథలాగా ఉమ్, ఆ గురించి చాలా ఎంతో వివరంగా, ఆమె ఎంత సహనంతో ఆ తన పిల్లల్ని ఆ తన ఆ అది మాద్రి పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచిందో, అందరినీ సమానంగా చూడటం, చాలా అద్భుతంగా తన శక్తిని తన తోటి వారికి కూడా ఉపయోగించటం చాలా అద్భుతంగా ఉంది మేడం. మహాభారతంలో ఎంతో సహనంగా జీవించిన వారిలో మొదటి స్థానం ఎవరిదంటే కుంతిమాతకే వస్తుంది. అంత అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. అయితే మధ్యలో మధ్యలో మెడిటేషన్ మెడిటేషన్ వచ్చి వినపడిందా మెడిటేషన్? చాలా అసలు వాయిస్ అయితే నేను అనుకున్నా ఏంది ఇంత అసలు స్టన్నింగ్ ఉంది మేడం, అంత బాగా వచ్చింది వాయిస్. అసలు అద్భుతంగా వచ్చింది. మేడం దుర్గా లక్ష్మి మేడం ఉంది. అసలు చాలా అద్భుతంగా వచ్చింది వాయిస్ అయితే, భలేగా వచ్చింది అసలు ఆమెది. సరే, అది చాలా వినపడిందో అర్థం కాగిందో లేదో అనుకున్నా. వినపడింది మధ్యలో వినపడింది మేడం, చాలా ప్రసన్న మేడం చెప్పింది అనమాట, మధ్యలో 20 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ లాస్ట్ కంటిన్యూ చేయండి అన్నది. బాగుంది మేడం, మంచిగా ఉంది. అసలు ఇట్లా ఈ అవకాశం మనం కూడా వినియోగించుకున్నాం మేడం. ఎలాగైనా మనం అవును కూడా మేడం. 20 మినిట్స్ మెడిటేషన్ చేస్తాం కాబట్టి మనం కూడా ఈ మంచి అవకాశంలో మనం కూడా భాగస్వాములు అయ్యాం మేడం. గ్రూప్ మెడిటేషన్ వచ్చింది. అది ప్రపంచ వ్యాప్తంగా ఒకటే టైంలో ఒకటే దగ్గర 4 లక్షల మంది కూర్చున్నారు. భూమి స్వర్గంలోకి వచ్చేస్తుంటే మనం కూడా కాంతిని తీసుకోవాలి, విడుదల చేయాలనే ఉద్దేశం మీద ఇది నడిపిస్తుంది అనమాట. రికార్డ్ అయిపోయిందా? ఇంకే ఆగింది మేడం, ఆగింది. అవును, కంటిన్యూ అవుతుంది మేడం, ఆగలేదు కదా. ఇలాగ ఎన్నో కాలేదు అయితే.